అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. అమ్మా అమ్మా నిద్రలేస్తూనే అమ్మని పిలుస్తున్నాడు 8 ఏళ్ల బంటు. బయటికి వచ్చి చూస్తే చాప మీద అమ్మ పడుకోనుంది. తల దగ్గర చిన్న దీపం కూడా పెట్టారు. బంటుకి ఏమీ అర్థం కాలేదు. అమ్మా అంటూ దగ్గరికి వెళ్ళి కదిపాడు. అమ్మ పలకలేదు, కళ్ళు తెరిచి చూడలేదు. చాలాసేపు అమ్మా అమ్మ అని పిలుస్తూ ఎంతసేపటికి అమ్మ లేకపోయేసరికి నిస్సహాయంగా అక్కడున్న వారి వైపు చూశాడు. ఆ చూపు 1000 గుణపాలు గుచ్చినంత బాధ కలిగించింది అందరికీ. రాత్రి నిద్రలో ఉన్నప్పుడు అమ్మా నాన్న గట్టిగా మాట్లాడుకోవడం, నాన్న అమ్మను కొట్టడం వరకే ఇప్పుడిప్పుడే ఊహ తెలుస్తున్న బంటుకి గుర్తుంది. తరువాత ఏం జరిగిందో తెలియదు. నిద్ర లేచేసరికి అమ్మ ఇలా పడిపోయి ఉంది. అక్కడున్న వాళ్ళందరినీ చూస్తూ నానమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ లేవదేంటి నానమ్మ అడిగాడు. ఆవిడ మొహం తిప్పుకుంది. అక్కడే ఉన్న అమ్మమ్మ గబుక్కున బంటుని అక్కున చేర్చుకొని కళ్ళ నీళ్లు తుడుచుకొని, అమ్మ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది బంటు, అందుకే మాట్లాడటం లేదని చెప్పింది. గట్టిగా బంటుని పట్టుకొని ఏడ్చేసింది. బంటు మెదడులో 1000 ప్రశ్నలు. ట్రైన్లోనో బస్సులోనో కదా ఎక్కడికైనా వెళ్ళేది, ఇలా పడుకుంటే కూడా వెళ్ళిపోతారా? వాడి చిన్ని బుర్రకు అర్థం కాలేదు. ఇలా పడుకుంటే దేవుడి దగ్గరికి వెళ్ళినట్లా? మళ్ళీ అమ్మ ఎప్పుడొస్తుంది? ఎందుకు నాతో మాట్లాడటం లేదు? అమ్మా అమ్మా లేమ్మా లేమ్మా అని అమ్మను కదుపుతూ ఏడుపు మొదలుపెట్టాడు. అది చూసి అక్కడున్న వారందరి హృదయాలు బాధతో దుఃఖంతో బరువెక్కిపోయి కళ్ళు చెమ్మగిల్లాయి. వాడి చిన్ని మనసుకు వాళ్ళ అమ్మ ఇంకా లేవదు, మాట్లాడదు, వాడితో ఇది వరకులా ఆడుకోదు అన్న నిజం అర్థమయ్యేటట్లు ఎలా చెప్పాలో ఎవరికి పాలుపోవటం లేదు. రాత్రి జరిగిన గొడవలో ఆవేశంతో తన తండ్రి వలన జరిగిన పొరపాటుకి తలకు దెబ్బ తగిలి తల్లి మరణించిందన్న నిజం బంటుకి అర్థం కాలేదు. అమ్మ ఎందుకు లేవటం లేదు అన్న బంటు ప్రశ్నకు ఎవరూ బదులు చెబుతారు? అర్థం లేని చిన్న చిన్న విషయాలను పెద్ద తప్పులుగా ఎత్తి చూపే భార్యాభర్తల మధ్య అపార్థలు, గొడవలు సృష్టించిన నాయనమ్మ తాతయ్యలు చెబుతారా? ఆవేశంలో ముందు వెనుక ఆలోచించకుండా భార్యపై చేయి చేసుకున్న బంటు తండ్రి చెబుతాడా? నాన్న అమ్మ కావాలి అని ఎక్కిళ్ళు పెట్టి ఏడుస్తూ తండ్రి దగ్గరకు వెళ్ళాడు బంటు. వాడిని ఎలా సముదాయించాలో అర్థం కాలేదు అతనికి. చేసిన పొరపాటుకి లోలోనే పశ్చాత్తాపడుతున్నాడు అతను. ఒక క్షణం ఆవేశాన్ని అదుపులో పెట్టుకోకపోవడం వల్ల జరిగిన అనర్థాన్ని ఆ ప్రసి హృదయం ఎంతగా తల్లడిల్లిపోతుంది చూసిన అతను కూడా బంటుని గుండెలకు హత్తుకుని వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. ఆ దృశ్యం చూసిన వాళ్ళందరి కళ్ళల్లో నీళ్లు కదిలాయి. ఆ తండ్రి కొడుకులను ఓదార్చడం ఎవరి తరం కాలేదు. ఏది ఏమైనా నిజం నిప్పు లాంటిది. ఇవాళ కాకపోతే రేపైనా పరోక్షంగా బంటుకి అన్యాయం చేసిన వాళ్ళకి తాము చేసిన పొరపాటుకు భగవంతుడు ఏమి శిక్ష వేస్తున్నాడో అన్న భయం కలుగుకమానదు. అది తమను ఏ విధంగా దహించి వేస్తుంది అన్న భయం రాకుండా పోదు.